ఎన్నో ఊహించుకొని వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత అంతా బిస్కెట్ అయ్యింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య బస్సు యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయని ట్రైన్ లోనే వెళ్ళమన్నాడు మా నాన్న. మా ఊరు నుంచి ట్రైన్స్ అవైలబుల్ లేవని విజయవాడ నుంచి వందే భారత్ చేసుకున్నాను. ఈవినింగ్ టైం ఎక్కడం వల్ల లోపలికి వెళ్ళగానే స్నాక్స్ ఇచ్చారు. అదేమో టమాటో సూప్. నాకు చేయడం రాలేదో ఆ టేస్ట్ అలా ఉంటుంది. ఫస్ట్ టమాటో సూప్ వేసినప్పుడు టేస్ట్ బాగానే ఉంది. అలా తాకుండా ఇచ్చారు కదా అని బటర్ సాల్ట్ కూడా కలిపేశాను. అది కలిపిన తర్వాత టేస్ట్ ఘోరంగా అనిపించింది. అసలు ఎంత చండాలంగా ఉందో. అందులో కలుపుకోవడానికి ఈ బిస్కెట్లు కూడా ఇచ్చారు. అవి కూడా వేస్ట్ చేసేసాను. ఆ తర్వాత కాసేపటికి డిన్నర్ తీసుకొచ్చారు. డిన్నర్ లో అయితే 2 కర్రీస్, రోటీ, పెరుగు ఇలా చాలా ఐటమ్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్. టమాటో సూప్ వేస్ట్ అయినా డిన్నర్ అయితే చాలా బాగుంది. నేనేమో వందే భారత్ బుక్ చేసినప్పుడు ఈవెన్ బోగీలో చైర్స్ కదులుతాయి కదా అని అది ఊహించుకొని బుక్ చేసా. బట్ ఎక్కి చూస్తే అందరూ నార్మల్ గానే కూర్చున్నారు. అందుకే రీల్స్ లో చూసి ఎక్స్పెక్ట్ చేసి మాత్రం అస్సలు ఎక్కకూడదు. ఆ చార్జర్ కేబుల్ పెట్టడానికి కూడా నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఎక్కడుందో అని వెతుక్కోవడానికి. మీలో ఎంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు?